రామయ్య ఒక చిన్న ఊరిలో తన భార్య లత మరియు కూతురు లలితతో నివసిస్తుండేవాడు. రామయ్య చాలా కష్టజీవి. తన భార్యతో కలిసి ఊరిలో పనికి వెళ్లేవాడు. లలిత ఇంటి దగ్గర ఉండే ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతుంది. ఒక రోజు పనికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు భార్య చనిపోతుంది. తన కళ్ల ముందే తన భార్య చావుని చూసిన రామయ్య కళ్లలో అంధకారం నిండింది. భార్య మరణాన్ని చూసి రామయ్య మరిచిపోలేక రోజు రోజుకి మద్యానికి బానిస అయ్యాడు. రోజు కూలీ పని ముగిసిన వెంటనే చేతిలో ఒక మందు గ్లాసు లేకపోతే అతని రోజు పూర్తయ్యేది కాదు. అతని చిన్న ఇంట్లో మాత్రం ఒక్కరే అతని కోసం నిజంగా ఎదురు చూసేది, అతని కూతురు చిన్నారి లలిత. లలితకు తన తండ్రి అంటే చాలా ఇష్టం. కాని ఆ తండ్రి రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి పడిపోతుంటే చదువుకోవలసిన వయసులో చదువు ఆపేసి ఆ చిన్నారి గుండె రోజూ నిశ్శబ్దంగా ఏడుస్తుండేది. ఒకరోజు రాత్రి రామయ్య మత్తులో ఇంటికి వచ్చి తల తిరిగి పడిపోయాడు. లలిత అతని దగ్గరకు వెళ్లి తండ్రి చేతిలోని మందు గ్లాసును చూసింది. మెల్లగా తండ్రిని కదిలించి ఇలా అడిగింది, నాన్నా, ఈ గ్లాసులో నీకేం కనిపిస్తుంది అని. దానికి రామయ్య మత్తులోనే నాకు సంతోషం కనిపిస్తుంది అని అన్నాడు. అంతే లలిత కళ్లలో నీళ్లు తిరిగాయి. తండ్రితో ఇలా అంది, నాన్నా, నాకు మాత్రం ఇందులో మా నాన్న సంతోషం కనిపించడం లేదు. ఆ గ్లాసులో నా బాల్యం కరిగిపోతున్నట్టు అనిపిస్తోంది నాన్నా అని అంది. ఆ మాటలు రామయ్య గుండెల్లో గుచ్చుకున్నాయి. మద్యం మత్తు ఒక్కసారిగా దిగిపోయినట్టయింది. ఆ రాత్రి రామయ్య నిద్రపోలేదు. తన జీవితాన్ని, తన కూతురు కళ్లలోని బాధను గురించి ఆలోచించాడు. మరుసటి రోజు ఆ మద్యం సీసాలు తీసుకుని ఇంటి వెనుక బావిలో వేసేశాడు. లలిత ఆశ్చర్యంగా ఇలా అడిగింది, నాన్నా, మళ్ళీ నువ్వు తాగవా అని. దానికి రామయ్య ఆమెను దగ్గరికి తీసుకుని ఇలా చెప్పాడు, తల్లీ, నీ కళ్లలో కన్నీళ్లు తెప్పించే ఏ పని నేను చేయనమ్మా. ఈ రోజు నుండి నీ భవిష్యత్తు నాకు ముఖ్యం అని చెప్పిన ఆ రోజు నుండి రామయ్య మందు పూర్తిగా మానేశాడు. అలాగే లలిత మనసులో తన తండ్రిపై తనకు ఉన్న ప్రేమ, నమ్మకం ఎప్పటికీ గుర్తుండిపోయే చేస్తుంది. తన కూతురి భవిష్యత్తు కోసం రామయ్య తీసుకున్న ఈ నిర్ణయం మీకు ఎలా అనిపిస్తుందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటూ ఇంతటితో సమాప్తం చెప్తున్నాను. ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ శ్రేయోభిలాషి. రామయ్య ఒక చిన్న ఊరిలో తన భార్య లత మరియు కూతురు లలితతో నివసిస్తుండేవాడు. రామయ్య చాలా కష్టజీవి. తన భార్య